తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన నేతలు తెలంగాణ తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ ఓటుకున్నటి కేసు నిందితుడు రేవంత్ రెడ్డిపై మరోసారి విరుచుకుపడ్డారు. నిన్న మీడియా సమావేశం సందర్భంగా రేవంత్ రెడ్డి జీఎస్టీ విషయంలో చేసిన వ్యాఖ్యలపై అధికార పార్టీ నేతలు ఫైర్ అయ్యారు. రేవంత్ కేసీఆర్ కు సిబిఐ కేసులున్నాయని, అందుకే కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్కు వత్తాసు పలుకుతున్నాడని, జీఎస్టీ బిల్లుకు మద్దతునివ్వడం కూడా కేసులకు భయపడే అని ఆయన ఆరోపించారు. అవతల తెలుగుదేశం పార్టీ నేత జీఎస్టీకి మద్దతుగా గెలిచిన రేవంత్ మాత్రం తెరాస తీరును తప్పుపట్టడంపై గులాబీ పార్టీలు వాళ్ళు కౌంటర్ అటాక్ ఇచ్చారు. ఈ సందర్భంగా రేవంత్ తీరును తప్పుపడుతూ ఆయన త్వరలోనే మళ్లీ జైలుకు వెడతారని టీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది. మరి రేవంత్ జైలుకు వెళ్లడం ఎందుకు, ఏమిటి అంటే అది ఓటుకున్నటి కేసు ప్రస్తావనే. తెలంగాణలో ఎమ్మెల్యేను కొనబోయిన వ్యవహారంలో రేవంత్ రెడ్డి అడ్డంగా ఇరుక్కున్న విషయం తెలిసిందే. బాబు తరపున స్టీఫెన్సన్ ఇంటికి వెళ్లి 5 లక్షలు ఇచ్చి భారీ మొత్తం మళ్లీ ఇస్తాం అటు రేవంత్ రెడ్డి మీడియాకు చిక్కాడు. మరి కేసు గురించి ప్రస్తావిస్తూ గులాబీ నేతలు తెలంగాణలో బాబుకు బదులు రేవంత్ రెడ్డి మళ్లీ జైలుకు వెళ్తాడు, అక్కడ వాళ్ళ బాస్ బాబు జైలుకు పోతాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు.